రావయ్య బొత్స బాయ నీకు రాసిత్తా ఉత్తరాంధ్ర సీమ వచ్చాక వదలను బాయ జంటగా కుమ్మేసేయాలయ్యా. మరే ఇప్పుడు ఇట్టగే వేస్తున్నారట గ్యాలం. సముద్రంలో తిమింగలానికి గ్యాలం వేసినట్టు వైసీపీలో ప్రస్తుతం జోరు మీద ఉన్న ఒకే ఒక్క పెద్ద తలకాయ బొత్సాకు గ్యాలం వేస్తున్నాడట జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక్క బొత్సాను బయటికి లాగేస్తే చాలు జగనన్న కోట కూలిపోయినట్టే అని చూస్తున్నారట. ఇక ప్రస్తుతం వైసీపీలో పెద్దగా మంచి పేరున్న లీడర్లు ఎవ్వరూ లేరు. పోయిన 5 ఏళ్లు అడ్డమైన పనులు చేసి అడ్డమైన బూతులన్నీ మాట్లాడి అందినకాడికి దోచుకున్నోళ్ళు తప్ప కాస్తో కూస్తో మంచి పేరున్న నాయకులంతా ఎప్పుడో జగనన్నకి టాటా చెప్పారు. ఇంకా ఎవరైనా అట్లాంటోళ్ళు ఉన్నా రేపో మాపో జంపింగ్ కు రెడీ అయిపోతున్నారు. ఒకవేళ పార్టీ మారకపోయినా బయటికి పెద్దగా మాట్లాడొద్దని డిసైడ్ అయ్యారట. ఏది ఏటైనా సిల్లుల పడ్డ లుంగిలా తయారైంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి. పైగా ఇబ్బందుల్లో ఉన్న లీడర్లను పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేడు జగనన్న. ఇట్లాంటి టైంలో ఇంకా కొరివితో తలగొక్కునే బదులు పార్టీ మారడమే మంచిదని చాలా మంది ఆలోచిస్తున్నారు. అలాగని ఎవరిని పడితే వాళ్ళను తీసుకోవటం లేదు కూటమి పార్టీలు. వాళ్లకు నచ్చిన వాళ్ళను వాళ్లకు కాస్తో కూస్తో రాజకీయంగా పనికొచ్చే వాళ్ళను మాత్రమే లాక్కుంటున్నారు. ఆ బందరు పకోడి పేరుని నాని జగనన్నతోనే ఉంటాను, జగనన్నని వదిలిపెట్టను అని గొట్టాల ముందు కట్టింగ్లు ఇస్తున్నాడు. కానీ ఆ వెంకట్రావుని ఇప్పుడు పార్టీ మారమని ఎవరు అడిగారు? ఎవ్వరు ఏటి అడక్క ముందే అయ్యగారు బయటకు వచ్చి నేనెళ్ళను అని కూస్తున్నాడంటే ఎవరో ఒకరు నన్ను లాక్కొండయ్యా బాబా అని చెప్పకని చెబుతున్నాడు అన్నట్టే కదా. కానీ అట్లాంటి పప్పులేం ఉడకవు అంటున్నారు. ఇక బొత్స బాబాయ్ ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మీద బొత్సాకు, బొత్స మీద పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో అభిమానం గట్టిగానే ఉన్నదంటున్నారు. అందుకే ఎదురుపడినప్పుడల్లా ఎట్ట ఉన్నారు, బాగున్నారా అని పద్దాక కుశల ప్రశ్నలు వేసుకుంటుంటారు. మిగతా వైసీపీ లీడర్లంతా పవన్ ని తిడుతుంటే బొత్స మాత్రం ఏనాడు పవన్ కళ్యాణ్ పెద్దగా విమర్శించిన పాపన పోలేదు. అందుకే ఎవ్వరం అట్టా కలిసి వస్తుందని చూస్తున్నారట. ఈ మధ్య పార్టీ నాయకులతో కలిసి కూకుని మాట్లాడుతుంటే బొత్సాను జనసేనలోకి ఆహ్వానిద్దాం ఏదంటారు అని అడిగాడట జనసేనని. దానికి వత్తే బానే ఉంటది అని పార్టీ నాయకులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అన్నింటికి మించి వైసీపీలో ఉన్న మిగతా లీడర్ల మాదిరి చిల్లర మల్లర మాటలు మాట్లాడే రకం కాదు బొత్స. పైగా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఏటి మాట్లాడినా రాజకీయం పద్ధతిగా చేయాలని పెద్ద మనుషులే చెబుతుంటాడు తప్ప బూతులు మాట్లాడటం రాదు. అందుకే అట్లాంటి నాయకుడు పార్టీలో ఉంటే ఉత్తరాంధ్రలో జనసేనకు చాలా బలమొస్తుందని ఆలోచిస్తున్నారట. విజయనగరం జిల్లాలో 4 నియోజకవర్గాలు బొత్స కుటుంబం చేతిలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. అందుకే బొత్సాను పార్టీలో చేర్చుకుని ఆయనకు తగ్గ పదవోటికి అట్టబెడితే జనసేనకు కొండంత బలం చేకూరుద్ది అనుకుంటున్నారట. అటువైపు ప్రయత్నాలు మొదలు పెట్టారట. బొత్స కూడా పవన్ కళ్యాణ్ కలిసినప్పుడల్లా నవ్వుతూ మాట్లాడటం, ఆయనతో కలివిడిగా ఉండటం అన్నీ చూస్తుంటే పార్టీ మారడానికి సమ్మతమే అన్నట్టుగా సిగ్నల్ ఇస్తున్నట్టుంది. మరి ఎటు చేస్తారో ఎటకని ఉన్న ఒక్క పెద్ద నాయకుడు ఎవ్వారం తెలిసిన మడిసి జనసేనలోకి వెళ్ళిపోతే జగనన్న పార్టీ బంగాళాఖాతంలో కలవటం ఖాయం అనుకుంటున్నారు చాలా మంది.